మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పైన విజయవాడలో రాయిదాడి జరిగింది. ఈ రాయిదాడి చివరికి అలిపిరిలో బాంబు దాడి జరిగిన 2003 ఘటనని తెరపైకి తెచ్చింది. ఎందుకంటే ఈ ట్రోలింగ్స్ అంతే, మీరు సానుభూతి కోసం దాడి చేయించుకున్నారు, అంతే ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దాడి చేయించుకున్నారు అని టీడీపీ చెప్తే, అంతే 2003లో మీకు మీరే దాడి చేయించుకున్నారా అని ఎదురు దాడి చేస్తున్నారు వైసీపీ. అసలుకి ఈ దాడి వెనక వాస్తవాలు ఏమిటి? ఇది మనకన్నా పోలీస్ విభాగాలు, నిఘా విభాగాలు చెప్పాలి. అయితే దీని మీద రాజకీయం చుట్టూ రాజకీయాన్ని అయితే మనం కొంత చెప్పే ప్రయత్నం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటన, మన జగన్మోహన్ రెడ్డి గారి రాయి ఘటన రెండు దురదృష్టమే, కానీ రెండు ఒకటి కాదు. కోడికత్తి మధ్యలో కోడికత్తి కోసం కూడా మాట్లాడదాం. 2019 ఒకటి కాదు. ఎందుకంటే మీకు క్లియర్గా మీకు అప్పటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోతే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంకే పోలీస్ శాఖ నివేదిక ఇచ్చింది. అది పూర్తిగా నక్సల్స్ అలిపిరి రోడ్డు విస్తరిస్తున్నప్పుడు పెట్టిన క్లెమర్ మైన్స్ అని, అది దాన్ని దాటి ముందే పేలడం వల్ల ఆయన బతికారు కానీ లేదంటే చనిపోయి ఉండేవారని. ఇది పక్కన పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కారు ఎగిరి కొద్దిలో లోయలో పడాలి. సో ఆ మేరకు అంత ప్లాన్డ్ గా పెట్టుకొని ఆ లోయకి ఒక అడుగు దూరంలో కారు పడి ఆయన బతకడం, ఈ విధంగా సినిమాటిక్ గా చేయడం అనేది అదైతే ఎంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లోనైనా అది సాధ్యం కాదు. అది పూర్తిగా దాడి. ఆ తర్వాత దాంట్లో నిందితులు కూడా అరెస్ట్ అయ్యారు, జైలు శిక్ష అనుభవించారు. ఇవన్నీ మనకు తెలుసు. సేమ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి కూడా అటువంటి యాక్సిడెంటే, అటువంటి ప్రమాదమే, అయితే ఇది ఎవరో తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పగతో చేయించిందో, జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం చేయించుకుందో కాదు. జగన్మోహన్ రెడ్డి సానుభూతిగా చేయించుకోవడం కోసం అంత దూరం నుంచి కంటికి ఒక కాస్త అంగుళం దూరంలో ఒక రాయి ఇస్తున్నాడు అంటే, అది కూడా చేత్తో ఇస్తే రాయ. అదేంటంటే మీకు సైన్స్ లో ఉంటది, ఒక తుపాకీ తోట పేల్చినా కూడా అది విండ్ గాలి దిశలను బట్టి అది ఏ మేరకు దూసుకెళ్తుంది, ఏ దశలో వెళ్తుంది అనేది కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. అలాంటిది గాలిలో ఒక పెంకు ఒక రాయో విసిరినప్పుడు అది ఇతిమిద్దంగా ఎక్కడే తగలాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేయడం, ఆ కుర్రోడు ఎవడో సతీష్ కుమార్ అనే కూడా అక్కడే కొట్టగలగడం అనేది అది ఉత్తుమాట. ఆ విషయం ప్రతిపక్షాలకి తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, ఇది పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అని వైకాపా చెప్పినా తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు సానుభూతి కోసం, ఓడిపోతాడని తెలిసి అని మన టీడీపీ చెప్పినా తప్పు. ఇది ఏం జరిగింది అనేది ఆల్రెడీ 2 రోజుల నుంచి పత్రికల్లో వస్తుంది. అయితే పరస్పరం విరుద్ధంగా ఇప్పటికీ పోలీసులు ఎవరైతే రాయిదాడి చేశాడో సంబంధించిన నిందితుడిని అదుపులో తీసుకున్నారు. వాటితో పాటు 5 నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దీనిపై కూడా రచ్చ సాగుతుంది. అంటే ఎలా ఉంటదంటే, ఒక సామెత ఉంది, కాకపోతే ముతగ్గా ఉంటదని నేను చెప్పట్లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయదాడి జరిగింది, ఆయన కంటికి 2 కుట్లు పడ్డాయి లేదా హాస్పిటలైజ్ అయ్యారు అన్న తర్వాత జడ్ కేటగిరీ భద్రత, నిఘా వైఫల్యం తర్వాత దాన్ని ఏమంటారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంత పెద్ద రూప్ పార్టీ ఏం చేస్తుంది, విజయవాడ పోలీసులు అందరూ ఏం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఘోష పెట్టారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి అంత చీకట్లో కూడా ఒక కెమెరాలో వచ్చిన చీకట్లో వచ్చిన ఒక రాయిని పట్టుకొని నిందితుడిని పట్టుకొని వాడిని స్టేషన్ తరలిస్తే తెల్లవారుసరికి నిందితుడిని పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబం మరి ఏం చేయాలో మీరే చెప్తే, ఏం చేయకూడదు మీరే
మీరే చెప్తే మరి సీఎం అని మీరే అంటున్నారు, మరి రాయల ద్వారా జరిగిందన్నారు, నిఘా వైఫల్యం అన్నారు. ఈ రోజు ఆ నిఘా పట్టుకుంది, వాళ్ళని పట్టుకెళ్లారు. సరే, ఆ తర్వాత దాని వెనక అది ఇంటెన్షన్ ఉందా, అది ఏ ఇంటెన్షన్ తో జరిగింది చెప్తారు. రెండోది, ఆ మదర్ నేను ఎలక్ట్రానిక్ మీడియాలో చూశాను, పోలీసులు వచ్చారు, మా వాడు బాండ్ పీలుస్తున్నాడని పట్టుకెళ్లారు అని. అంటే బాండ్ అంటే ఈ కాలంలో కుర్రోళ్ళందరికీ బాగా తెలుసు, సైకిల్ కి ప్యాచ్ చేసే ఒక రకమైన ట్యూబు, ఒక ఖాళీ వాటర్ బాటిల్ కి కన్నం పెట్టి అందులో ఈ బాండ్ నింపి దాని కింద మంట పెట్టి ఆ పైన సిగరెట్ పెట్టి పీల్చి విపరీతమైన మొత్తం పొందుతుంది యువత. గంజాయి కన్నా ఎక్కువ కిక్ ఇచ్చేది బాండ్. దాన్ని బాండ్ అంటారు. అది మీకు ఎక్కడ ఏ సైకిల్ షాప్ లో కాదు, ప్రతి షాప్ లో దొరుకుతుంది బాండ్. ఈ మధ్య కాలంలో యువత విపరీతంగా పీలుస్తుంది. మందు తాగడం, సిగరెట్ తాగడం, బాండ్ తాగడం. ఆ తర్వాత ఎలా వ్యవహరిస్తుందో, వాడు మైండ్ ఎట్టిపోతుందో తెలియదు. సో వాడు బాండ్ తాగుతున్నాడు అని తల్లే చెప్పింది. సో ఒక బాండ్ తాగాడంటే వాడు అవయవాలు, వాడి బ్రెయిన్, వాడి ఆధీనంలో లేవు. సో ఆడికి పెంకు దొరికినా, గన్న దొరికినా ఆ టైంలో ఆడు విసురుతాడు, కొడతాడు. కత్తి దొరికినా ఆడు విసురుతాడు. సో అలాంటి వాడిని పట్టుకెళ్ళడం, ఇంట్రాగేషన్ చేయడం అనేది సర్వసాధారణం. అంతే తప్ప ఇది పట్టుకెళ్ళకపోవడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అయితే మరీ బ్లండర్. జగన్మోహన్ రెడ్డి గాయం అయితేనే ఈ రాష్ట్రానికి గాయమైందా? 13 ఏళ్ల అమర్నాథ్ని కాల్చేస్తే ఈ రాష్ట్రానికి గాయం కాలేదా? సుగాలు చంపేస్తే, మీకు రేప్ చేసి చంపేస్తే గాయం కాలేదా అని అడుగుతున్నారు. ఎస్, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశపడుతున్నారు, కానీ దానికి ఒక అర్థం లేదు. అమర్నాథ్ని కాల్చేసిన మాట వాస్తవం, కానీ ఆ నిందితులు వెంటనే పోలీసులు అరెస్ట్ చేసింది, వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇక సుగాలు ప్రీత్ 2017, 2018 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది. 2019 ఫిబ్రవరి వరకు ఉంది. 2017లో జరిగిన ఇన్సిడెంట్ ని మీరు మానవత్వం చచ్చిపోయింది, ఎవరు స్పందించట్లేదని ఈ రోజు మీరు అడగడం అంటే జనాలకు మెత్తబడి పడుకుంటున్నారో లేదంటే ఈ విషయం మర్చిపోయారో మరోసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన స్టేట్మెంట్ కూడా తప్పు. అంటే అతనే ప్రశ్నించుకుంటాడు. అంటే నేను ఆ రోజు ప్రశ్నించలేదు అని చెప్పే పద్ధతి మీదనే నేను మరీ ఆవేశంతో ఊగిపోయి ప్రశ్నించే కార్యక్రమం. అదే జగన్మోహన్ రెడ్డి గాయం పెద్దది కాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకున్న ఉదాహరణ తప్పు. అంటే దాడి అనేది ఎవరిపై ఖండించాలి. ఈ రోజు మీకు చిరంజీవి గారి మీద కడపలో గుడ్లు వేశారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు. సో దాన్ని కూడా ఆ రోజు ఖండించారు, కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇది మన సంస్కృతి కాదు, దీన్ని మీరు అలా చేయకూడదని ఆ రోజు మీకు ఓపెన్ గానే రాజశేఖర రెడ్డి గారు 2019లో అమిత్ షా మీద టీడీపీ నాయకులు చెప్పులేశారు. మరి ఇలాంటివన్నీ సర్వసాధారణమే, కానీ ఇలాంటి చర్యలకు పేర్కొన్న అంతే పూనుకున్న వాళ్ళకి మాత్రం క్షమించకూడదు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేస్తే, పోలీసులు పట్టుకెళ్తే మీడియా మేము మద్దతు ఇస్తాము అంటే రేపు అందరి మీద రాళ్ళు పడతాయి, అంతే కదా. కాబట్టి మీకు రాళ్ళు వేశారు, అది వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది దెబ్బ, వాస్తవమా కాదా? మీరు ఒక సురేషో సతీషో పట్టుకెళ్ళారు, వాడు అవునో కాదో చెప్పండి అంతే తప్ప వాడిని పట్టుకెళ్ళడం తప్పంటే ఎలాగ అవుతుంది? అతను ఏ ఇంటెన్షన్ తో దాడి చేశాడన్న విషయం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకొని ఇవ్వకుండా అయ్యో పట్టుకెళ్ళిపోయారు, మా అబ్బాయిని విడిచిపెట్టలేదు అనేసి ఒక ప్రధాన 2 పత్రికలు అయితే అసలుకి అరెస్ట్ చేశారన్న విషయం పక్కన పెట్టేసి ఏదైతే ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు, అబ్బాయి ఫ్యామిలీ ఇక్కడ ఘోషిస్తుందని చెప్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అనేది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది కాబట్టి అలా వస్తుంది, వేరే వాళ్ళకి తగిలితే వేరే విధంగా వస్తుంది. అది